ఆధార్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. దేశంలో కోట్లాది మంది ప్రజలు కలిగిన ఈ ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి మరో అవకాశం కల్పించింది. ఆధార్ ఫ్రీ అప్డేట్కు గడువు డిసెంబర్ 14తో ముగియనుండగా ఇప్పుడు ఆ తేదీని పొడిగించింది. 2025 జూన్ 14 వరకు ఉచిత అప్డేషన్కు అవకాశం ఇస్తున్నట్లు ఉడాయ్ ప్రకటించింది. ఇప్పటికే అనేక సార్లు గడువును పొడిగిస్తూ వచ్చిన ఉడాయ్ ఇప్పుడు మరోసారి ఈ అవకాశం కల్పించింది. తొలుత ఉచిత అప్డేట్ గడువును 2024 జూన్ 14 వరకు ప్రకటించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 14 వరకు పొడిగించింది. ఆపై డిసెంబర్ 14 వరకు పెంచింది. ఇప్పుడు ఈ తేదీని ఏకంగా 2025 జూన్ 14 వరకు పొడిగించింది. ఈ మేరకు ఆధార్ అధికారిక ఎక్స్ హ్యాండిల్లో వివరాలను పోస్ట్ చేసింది. ఈ ఉచిత సేవ మై ఆధార్ పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఉడాయ్లో ఆధార్ అప్డేట్ చేయాలనుకునేవారు ముందుగా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ తమ దగ్గర ఉంచుకోవాలని ఆధార్ సంస్థ సూచించింది. ఏవైనా మార్పులను ఆధార్ డేటాబేస్లో పొందుపరచాల్సిన అవసరం ఉన్నట్లయితే తర్వాత ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు దానిని అప్డేట్ చేసుకోవాలి. పిల్లలకు 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నప్పుడే ఆధార్ కోసం నమోదు చేసినట్లయితే బయోమెట్రిక్ రికార్డును కనీసం 2 సార్లు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకసారి, 15 సంవత్సరాల పూర్తయిన తర్వాత మరొకసారి అప్డేట్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు, ఫోటోలు వంటి బయోమెట్రిక్లకు సంబంధించిన అప్డేట్లు అన్నీ ఆఫ్లైన్లోనే జరుగుతాయి. సదరు వ్యక్తులు తప్పనిసరిగా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.